హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి హోటల్ స్టైల్లో అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. హీట్ అయ్యాక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని మనం దీన్ని దోరగా వేయించుకోవాలండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. చూసారు కదండి, ఇలా వేయించుకున్నాక ఇందులో 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. ధనియాలతో పాటు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని దీన్ని ఇప్పుడు బాగా వేయించుకోవాలి. మనం దీన్ని కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్నాక నేను వచ్చేసి 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి, నేను తినే కారాన్ని బట్టి. ఒకవేళ మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. ఈ ఎండుమిరపకాయలు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్నాక ఇందులో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా మిశ్రమం మొత్తం వేయించుకున్నాక దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాక దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని నేను వచ్చేసి 100 గ్రాముల వరకు అల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి. తరిగి తీసుకుంటున్నాను ముక్కల కింద, చిన్న ముక్కల కింద. దీన్ని ఇప్పుడు మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈలోపు దీంట్లో వేసుకోవడానికి చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ అల్లం ముక్కలు మనం లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ జార్లోనే దీన్ని కూడా వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఇందులో రుచికి సరిపడే ఉప్పు, నేను ఎంతైతే అల్లం తీసుకున్నానో అంతే బెల్లం కూడా వేసుకుంటున్నానండి దీంట్లో. ఒకవేళ మనకి ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం వేడి నీటిలో నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకోవాలి. వాటర్ అనేది మనం ఇప్పుడు కాదండి, లాస్ట్లో యూస్ చేస్తాం దీంట్లోకి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టి ఎలా పేస్ట్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఈ విధంగా ఈ టెక్స్చర్తో మనం దీన్ని చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను బౌల్లో వేసేసుకుంటాను, చూపిస్తాను, చూడండి. దీంట్లోకి పోపు కూడా పెట్టుకోవచ్చండి, నేనైతే పెట్టుకోవట్లేదు. అంతే అండి, రెసిపీ అయితే ఈజీగా అయిపోయింది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలు మీ దాకా వస్తాయి.